నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు వివిఎస్ ప్రసాద్. నేను జిల్లా విద్యాశాఖాధికారిగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి రిటైర్ అయ్యాను. నేను విద్యార్థులు తమ బలహీనతలను అధిగమించడం ఎలా అనే అంశం పైన మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నేను సాధారణంగా గొప్పవాళ్ళమైపోదాం రా అంటూ విద్యార్థులకు పిలుపునిస్తూ కొన్ని వందల స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించాను. గొప్పవాళ్ళుగా మారాలంటే కష్టపడాల్సిందే. ఇక్కడ కష్టపడకుండా ఏదీ రాదు. గొప్పవాళ్ళంటే ఎవరు? ఎవరైతే తమ కలల్ని, తమ కోరికల్ని, తమ ఇష్టాలని, తమ ఆశయాల్ని నెరవేర్చుకోగలుగుతారో వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. మన కోరికల్ని, మన కళల్ని నెరవేర్చుకోగలిగే సామర్థ్యాలన్నీ మనకున్నాయి. మనకు సామర్థ్యాలతో పాటు మనకు కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ముందుగా మనకున్న గొప్ప సామర్థ్యాల గురించి చూద్దామా? మొదటి సామర్థ్యం, మనకు అత్యంత గొప్ప వయస్సు ఉంది. అంటే విద్యార్థులుగా మీకు 15 నుంచి 20, 22, 23 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు ఉంటారు. టీనేజ్ వయసు నుంచి 20ల్లోకి అడుగుపెట్టిన వాళ్ళే ఉంటారు. ఈ వయస్సులోనే మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకొని ఉన్నత స్థానానికి ఎదగాలి. ఇందాకే చెప్పుకున్నాం, గొప్పవాళ్ళం మనం కావడం అంటే మన కళల్ని మనం నెరవేర్చుకోవడం అని ఇందాకనే మనం చెప్పుకున్నాం. ఆ విధంగా కళల్ని నెరవేర్చుకోవడానికి గల అన్ని అర్హతలు, అన్ని సామర్థ్యాలు మనకున్నాయి. మనకున్న సామర్థ్యాలు ఏమిటో ఒకటి చూద్దాం. గొప్ప వయస్సు. ఈ వయసులోనే మీరు ఏమైనా చేయగలుగుతారు. నాలాంటి ముసలోళ్ళు ఏమీ చేయలేకపోవచ్చు. మీరు ఈ వయసులో అత్యంత శక్తివంతమైన వాళ్ళు, బాగా శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, ఎంత పనైనా చేయగలిగిన వాళ్ళు అయి ఉంటారు. మీకు గొప్ప తెలివితేటలు కూడా ఉన్నాయి. గొప్ప తెలివితేటలను మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. మిమ్మల్ని ఎవరైనా తెలివి తక్కువ అంటే ఊరుకుంటారా? ఈ తెలివితేటలన్నింటినీ కూడా, మంచి తెలివితేటలన్నింటినీ కూడా ఉపయోగించుకొని మీ అభివృద్ధికి తోడ్పడే విధంగా మార్చుకోవాలి. తెలివితేటలతో పాటు మీకు చాలా టాలెంట్స్, వీటినే ప్రతిభా పాఠవాలు అందాం. చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఆ టాలెంట్స్ను ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగాలి. దీంతో పాటు సృజనాత్మకత, క్రియేటివిటీ. మనకు సృజనాత్మకత కూడా చాలా ఎక్కువ. ముఖ్యంగా క్లాస్ ఎగ్గొట్టి బయటికి ఏ విధంగా వెళ్ళిపోవాలో మనకు బాగా తెలుసు. అటువంటి సృజనాత్మకతలు మనకు చాలా ఉన్నాయి. మన టాలెంట్స్ని, అంటే మన టాలెంట్స్ ఏమేమిటి? చాలామంది బాగా పాటలు పాడగలుగుతారు. చాలామంది బాగా కథలు రాయగలుగుతారు, కథలు చెప్పగలుగుతారు. చాలామంది మంచి మెకానికల్ పనులు చేయగలుగుతారు, ఎలక్ట్రికల్ పనులు చేయగలుగుతారు. ఆడపిల్లలైతే ముగ్గులు బాగా వేయగలుగుతారు, వంటలు బాగా చేయగలుగుతారు. ఇంకా ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి మీలో. మీ టాలెంట్స్ని, మీ తెలివితేటల్ని, మీరు చదువుతున్న చదువుని, వీటన్నిటినీ కలిపి మీ శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగడం మాత్రమే మీరు చేయాల్సిన పని. అయితే చాలామంది తమ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా ఉపయోగించుకోలేరు, ఉపయోగించుకోవడం లేదు కూడా. ఈ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోలేకపోవడానికి కారణం మీలో ఉన్న బలహీనతలు, అంటే మనలో ఉన్న బలహీనతలు. ఈ బలహీనతలు ఏమిటి? మనం ఉన్నతంగా ఎదగకపోవడానికి ఒకే ఒక ముఖ్యమైన కారణం నిర్లక్ష్యం. మనకు జీవితం పట్ల నిర్లక్ష్యం. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒక్క క్షణం నిర్లక్ష్యంగా రోడ్డు దాటితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే పోతే ప్రాణాలు పోతాయి, లేకపోతే కాళ్ళు చేతులు విరిగి జీవితకాలం అంతా మంచాన పడాల్సి వస్తుంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం కొండంత సమస్యలకు దారితీస్తుంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదంలో జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదే నిర్లక్ష్యాన్ని ఈ వయస్సులో, ఇప్పుడు ఈ టీనేజ్ వయసులో 12, 13, 14, 15, 16, 17, 18, 19 ప్లస్ 20 ఏళ్ల వయస్సులో ప్రదర్శిస్తే భవిష్యత్ జీవితం అంతా కూడా నరకప్రాయంగా తయారవుతుంది. కాబట్టి మొట్టమొదటిది నిర్లక్ష్యాన్ని మనం వదిలిపెట్టాలి. ఈ నిర్లక్ష్యం వల్ల అత్యంత భయంకరమైన పరిస్థితి దాపురిస్తుంది. ఒకసారి ఆలోచించి చూడండి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు, ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పిల్లలకి ప్రభుత్వం
అయ్యో పాపం పేదవాళ్లే, వందలు వందలు పోసి పుస్తకాలు కొనుక్కోలేరే అని ఉచితంగా టెక్స్ట్ పుస్తకాలు అందించింది. జూనియర్ కళాశాలల్లో కూడా దాదాపు ఉచితంగానే పాఠాలు చెప్తున్నారు. వేలకు వేలు పోసి మనం జూనియర్ కాలేజీల్లో చదవడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ చదివే విద్యార్థుల్లో చాలామందికి అతి భయంకరమైన నిర్లక్ష్యం. ఉచితంగా టెక్స్ట్ పుస్తకాలు ఇచ్చినా కూడా కనీసం ఒక్కసారి కూడా చదవనంతటి నిర్లక్ష్యం. అంటే ఈ నిర్లక్ష్యం వల్ల ఎంత విజ్ఞానాన్ని కోల్పోతున్నారో మీకు అర్థం కావడం లేదు. అత్యవసర మార్కులతో పాస్ అవ్వడం కాదు, 10th క్లాస్లో మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, చదివినా చదవకపోయినా, విన్నా వినకపోయినా, నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మిమ్మల్ని అందరినీ దాదాపు ప్రభుత్వాలు మిమ్మల్ని అందరినీ కూడా పాస్ చేసేస్తున్నాయి. దాదాపు 85% ప్రభుత్వాలు 85% మందిని ప్రభుత్వాలు పాస్ చేసేస్తున్నాయి. ఎందువలన? ఇందులో ఉన్న గొప్ప విషయం మీకు అర్థం కావడం లేదు. అయ్యో పాపం ఈ పేద పిల్లలు ఫెయిల్ అయిపోతే రేపు చదువులు లేక చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకాల్సి వస్తుందేమో, అందుకని ఉచితంగా టెక్స్ట్ పుస్తకాలు ఇచ్చి మధ్యాహ్న భోజన పథకాలు పెట్టి యూనిఫామ్లు ఇచ్చి ఉచితంగా చదువు చెప్తున్నా కూడా మన నిర్లక్ష్యం మనల్ని ఉన్నతంగా ఎదగనీయడం లేదు. పాస్ అయిపోవచ్చు. పాస్ అవ్వడం పెద్ద కష్టమైన విద్య ఏం కాదు, అందరూ పాస్ అయిపోతారు. కానీ మామూలుగా పాస్ అయిపోయినంత మాత్రాన సరిపోదు. ఆ మామూలుగా పాస్ కావడం వలన వచ్చేది ఏమీ ఉండదు. గొర్రెల మందలో మీరు ఒకరు అవుతారు, అంతకంటే ఇంకేం ఉండదు. అందువల్ల మంచి మార్కులు తెచ్చుకొని ఈ రోజుల్లో నాలెడ్జ్తో పాటు విజ్ఞానంతో పాటు మార్కులు కూడా మంచి మార్కులు తెచ్చుకోవడం అత్యవసరం. విజ్ఞానం ఉంటే మార్కులు కూడా మంచి మార్కులు వస్తాయి. నిర్లక్ష్యాన్ని వదిలిపెడితేనే మంచి మార్కులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. నిర్లక్ష్యం ఎంత భయంకరమైందంటే ఈరోజు మీకు వాటి యొక్క నష్టం మీకు అర్థం కావడం లేదు. రేపు రాబోయే రోజుల్లో నిర్లక్ష్యం వల్ల మన జీవితాలు ఏ విధంగా పాడైపోతున్నాయో ఇంకొక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. మీకు 23-24 ఏళ్ల వయసు వచ్చేటప్పటికే మగపిల్లలందరికీ కూడా తప్పకుండా ఎక్కడో ఏదో ఒక చోట ఏదో ఒక చిన్న పని చేసి 4 రూపాయలు సంపాదించుకొని తన పొట్ట తను నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతకాలం మీ తల్లిదండ్రులు మిమ్మల్ని భరిస్తూ ఉంటారు? కొంతకాలం వచ్చేటప్పటికే ఈ వెధవకు చదువు అవ్వలేదు, ఏమీ లేదు అని ఒకసారి కోపం వచ్చి మిమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి కూడా వస్తుంది. బయటికి పోయిన తర్వాత బయట డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడాలో మీకు అప్పుడు అర్థమవుతుంది. డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. డబ్బు లేకున్నా కష్టపడాలి, డబ్బు సంపాదించాలన్నా కష్టపడాలి. తెలివైన వాడు డబ్బు సంపాదించడానికి కష్టపడతాడు. డబ్బు సంపాదించడానికి ముందుగానే వయసులోనే కష్టపడి ఉన్నతంగా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడు. అంచేత డబ్బు సంపాదించడంలో చాలా మెలకువలు కూడా నేర్చుకోవాలి. నిర్లక్ష్యం మన జీవితాలను పాడు చేస్తోంది. ఆడపిల్లలైతే 18-19 ఏళ్ళు వచ్చేటప్పటికే మా అమ్మాయికి చదువు అవ్వలేదు, ఇంకా అనవసరం అని ఎవరో ఒక పనికిరాని వెధవకిచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటారు. ఇది నిర్లక్ష్యం వల్ల వస్తున్న మనకు నష్టాలు. నిర్లక్ష్యానికి 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఒకటి పేరు సోమరితనం, వీణ్ణే ముద్దుగా బద్ధకం అని అంటారు, లేజీనెస్ అంటారు. ఏ పని చేయకుండా ఊరికినే కూర్చుంటారు కానీ టెక్స్ట్ పుస్తకం తీసుకొని చదవాలని మాత్రం అనిపించదు. నిన్న చెప్పిన ఫిజిక్స్ పాఠం కానీ నిన్న చెప్పిన కెమిస్ట్రీ పాఠం కానీ మళ్ళీ ఒక్కసారి చూసుకొని అది నేర్చుకుందామని మాత్రం అనిపించదు. ఈ విధంగా ఇచ్చిన టెక్స్ట్ పుస్తకాలన్నింటినీ కూడా వృధాగా సంవత్సరం చివరికి మూలపారేస్తున్నాం. అంటే అంతటి సోమరితనం మనకి. ఏ పనైనా చేస్తాం కానీ పుస్తకాలు చదవాలని మాత్రం అనిపించదు. ఉచితంగా వందల కోట్ల ఖర్చు పెట్టి మీలాంటి పిల్లల కోసం టెక్స్ట్ పుస్తకాలు అందిస్తే ఆ టెక్స్ట్ పుస్తకాలను చదవలేనంతటి చదవాలనిపించంతటి నిర్లక్ష్యము సోమరితనం. ఈ సోమరితనాన్ని వదలకపోతే భవిష్యత్తులో మళ్ళీ కష్టాల పాలు కావాల్సి వస్తుంది. ఈ దేశంలో 20% మంది ఐశ్వర్యవంతులుగాను అత్యంత ధనికులుగాను గొప్ప స్థాయిలోనూ జీవిస్తున్నారు. 20% మంది 80% సంపదను ఉపయోగించుకొని బ్రతుకుతున్నారు. మిగిలిన 80% మంది మిగిలిన 20% సంపదతోటి ఒకరోజు తిని ఒకరోజు తినక
ఒక పూట తిని ఒక పూట తినక, ఒకరోజు గంజి ఇంకో రోజు ఏదో రొట్టె, దానికి నంచుకోవడానికి ఏమీ లేకపోతే ఏ ఏ పచ్చడి మెతుకులో లేకపోతే ఏ పచ్చడో పక్కన వేసుకొని తినాల్సి వస్తుంది. అంటే పేదరికంలో దాదాపు 80% మంది, లేకపోతే అత్యంత భయంకరమైన పరిస్థితిలో జీవిస్తున్నారన్నమాట. అందులో మీరు కూడా ఒకరు కాదలుచుకుంటే మీ ఇష్టం. కానీ జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే మాత్రం నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని, సోమరితనాన్ని, ఈ రెండింటిని వదిలివేయక తప్పదు. ఇక నిర్లక్ష్యానికి తోబుట్టువైన రెండో వాడి పేరు వాయిదాల మనస్తత్వం. ఇంగ్లీష్లో ప్రోక్రాస్టినేషన్ అంటారు. సాధారణంగా పోస్ట్పోన్మెంట్ అంటే మనకు అర్థమవుతుంది. ఈ వాయిదాల మనస్తత్వం అనేంత చెడ్డది ఇంకొకటి ఉండదు. నిర్లక్ష్యం, సోమరితనం తర్వాత వాయిదాల మనస్తత్వం. ఏ పని అయినా కానీ ఇవాళ కాదు రేపు అంటూ వాయిదా వేసే మనస్తత్వం. ఈరోజు కాదు రేపు అంటూ వాయిదా వేసే మనస్తత్వం. ఇందాక చెప్పానే, మీకు ఉచితంగా ఇచ్చిన టెక్స్ట్ పుస్తకాలను కనీసం ఒక్కసారైనా చదివారా అని. కనీసం ఒక్కసారైనా ఎప్పుడు చదవగలుగుతారు? ఏ రోజు పాఠాన్ని ఆ రోజే సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కనీసం 1 గంట సేపు కూర్చుంటే ఆ రోజు చెప్పిన పాఠాలను ఆ రోజే చదివి అర్థం చేసుకొని నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది. ఇది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఆ రోజు సాయంత్రం కూర్చొని నేర్చుకొని అర్థం చేసుకోవడానికి టెక్స్ట్ పుస్తకంలో ఉన్న పాఠాన్ని కనీసం ఒక్కసారైనా ఆ రోజు చెప్పింది చదివితే సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా గుర్తుంటుంది. చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లని అండర్లైన్ చేసుకున్న పాయింట్లని పక్కనున్న నోట్బుక్లో ఒక్కసారి రాసుకొని చూసుకుంటే ఇక జీవితంలో మర్చిపోరు. విజ్ఞానం అంటే చదువుకునే రోజుల్లో చదువుకున్న తర్వాత నేర్చుకున్న తర్వాత చివరికి ఏదైతే మిగులుతుందో అదే విజ్ఞానం అవుతోంది. ఈ పాఠాన్ని ఒక్కసారి చదివి అర్థం చేసుకొని నేర్చుకొని అండర్లైన్ చేసుకొని పక్కనున్న నోట్బుక్లో రాసుకుంటే మనకు 3 ప్రక్రియలు బాగా వస్తాయి. ఒకటి, బాగా చదవడం వస్తుంది. చదివింది అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం అవుతుంది. ఒకసారి రాయడం కూడా వస్తుంది. బాగా రాస్తూ ఉంటే రాత మెరుగుపడుతుంది. చేతి రాత మెరుగుపడితే అందంగా ఉంటుంది. అంటే చేతి రాత మెరుగుపడుతుంది, అక్షరాలు అందంగా ఉంటాయి, ప్లస్ త్వరగా కూడా రాయగలుగుతారు, వేగంగా కూడా రాయగలుగుతారు. రేపు పరీక్షల్లో మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్లు 2.5 గంట కానీ, లేకపోతే జూనియర్ కాలేజీలో చదువుతున్న పిల్లలైతే 3 గంటలు కానీ ఉంటుంది. ఆ 2.5-3 గంటల లోపల ప్రశ్నాపత్రంలో మీరు రాయవలసిన అన్ని ప్రశ్నలకు అన్ని జవాబులు సక్రమంగా, తప్పులు లేకుండా, అందంగా రాయడం ప్రాక్టీస్ అవుతుంది. అందుకని ఏ రోజు చదివిన పాఠాన్ని అదే రోజు మళ్ళీ చదివి నోట్బుక్లో ముఖ్యమైన పాయింట్లు నేర్చుకుంటే చివరికి మార్చిలో జరిగే పరీక్షల్లో ఆ ముఖ్యమైన పాయింట్లను ఒక్కసారి మళ్ళీ మననం చేసుకుంటే ఆ చదివిందంతా ఒక్కసారిగా మనకు అర్థమైపోతుంది. పరీక్షల్లో బాగా రాయగలిగే సామర్థ్యం వస్తుంది. ఈ పని చేయకపోవడం వల్ల మనం చాలా నష్టపోతున్నాం. అంటే వాయిదాలు వేసే మనస్తత్వం చాలా నష్టాలకు గురి చేస్తుంది. ఏ రోజు పాఠాన్ని అదే రోజు చదవడం అనేది వాయిదాలు వేసే మనస్తత్వం నుంచి బయటపడడానికి. ఇది సాధారణంగా ఏం చేస్తారు? ఈరోజు చెప్పిన పాఠాన్ని ఈరోజు చదవకుండా రేపటికి వాయిదా వేస్తారు. ఏరా హోంవర్క్ చేసావా అని అడిగితే, లేదు సార్, రాత్రంతా తలనొప్పిగా ఉండింది, చేయలేదు సార్. ఎప్పుడు చేస్తావురా? రేపు చేస్తాను సార్. మళ్ళీ రేపు వస్తుంది. రేపు వచ్చినప్పుడు అడుగుతాడు, సార్ ఎరా ఈరోజైనా హోంవర్క్ చేసావా? లేదు సార్, చేయలేదు సార్. ఎందుకు చెయ్యలేదురా? ఏమో సార్, పని ఉండింది, చేయలేదు. 3వ రోజు వచ్చేటప్పటికే అది శనివారం అవుతుంది. ఆ రోజు స్కూల్కి రాడు. ఆ పక్క రోజు సోమవారం, ఆదివారం నాడు స్కూల్ ఉండదు. మళ్ళీ సోమవారం వచ్చేటప్పటికే
ఎక్కడ టీచర్ అడుగుతాడో అని వెనక బెంచీలో ఎక్కడో దాక్కుని మూల కూర్చుంటాడు. ఈసారి టీచర్ అడగడు, హోంవర్క్ చేసావా అని అడగడు. పోతే పోయిందిలే, వాడు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, చేస్తే బాగుపడతాడు, చేయకపోతే బాగుపడలేడు, వాడి జీవితాన్ని వాడే పాడు చేసుకుంటాడు అని వదిలేస్తారు. అంటే మీరు వాయిదాలు వేసే మనస్తత్వం వల్ల మీకు సహకరించే వాళ్ళు కూడా లేకుండా పోతారు. మీకు సహకరించే వాళ్ళు కూడా లేకుండా పోతారు. అందుకని మీ లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యం దెబ్బతింటుంది. ఆ లక్ష్యం దెబ్బతింటుంది. ఈ 3 అతి భయంకరమైన దురలవాట్లు: నిర్లక్ష్యం, సోమరితనం లేదా బద్ధకం, వాయిదాలు వేసే మనస్తత్వం. వివేకానందుడు చెప్పిన ఒక గొప్ప విషయం, మన పేదరికాలకి మూల కారణం సోమరితనం. అదేవిధంగా బిల్ గేట్స్ కూడా ఇంకో గొప్ప విషయం చెప్పాడు. మనం పేదరికంలో పుట్టడం తప్పు కాదు, కానీ పేదరికంలో జీవించడం మాత్రం, లేదా రేపు పేదరికంలో చనిపోవడం మాత్రం ఖచ్చితంగా అది మనం చేసుకున్న తప్పే. అంటే అన్ని అవకాశాలున్నా, అన్ని తెలివితేటలున్నా, అన్ని రకాల సామర్థ్యాలున్నా మన జీవితాలను మనం పాడు చేసుకుంటూ మనం మళ్ళీ పేదరికంలోకి జారిపోతున్నాం అన్నమాట. పోనీ ఎంతకాలం పేదవాళ్ళుగా ఉంటారో చెప్పండి. తాత ముత్తాతలు పేదవాళ్ళు, తల్లిదండ్రులు పేదవాళ్ళు కాబట్టే మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ వాటిలోనూ చేర్చారు. తల్లిదండ్రులు 4 రూపాయలు సంపాదించగలిగితే నా పిల్లవాడు బాగుండాలని తీసుకెళ్ళి కాన్వెంట్ స్కూళ్ళల్లోనూ ప్రైవేట్ స్కూళ్ళల్లోనూ చేరుస్తున్నారు. వాళ్ళ రెక్కల కష్టాన్ని అంతటినీ ధారపోసి ప్రైవేట్ స్కూల్. అక్కడ కూడా మనం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే మన జీవితాల్ని మనమే పాడు చేసుకుంటున్న వాళ్ళం అవుతాం. ఇదే కాదు, ఈ పేదరిక భావం నుంచి ముందు తప్పించుకోవాలి. పేదరికం ఎక్కడో లేదు, మీకు మహా అయితే 4 రూపాయలు తక్కువ ఉంటే ఉండవచ్చు, అంతేగాని ఇంకా దేంట్లోనూ పేదవాళ్ళు కాదు. ఒక అబ్దుల్ కలాం కానీ, ఓ మహాత్మా గాంధీ కానీ, ఐన్స్టీన్ కానీ, స్టీఫెన్ హాకింగ్ కానీ, బిఆర్ అంబేద్కర్ కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ, ఏ గొప్ప స్థితికి చేరుకున్న వాళ్ళనైనా చూడండి, వాళ్లకు మీకు ఏ తేడా లేదు. వాళ్ళకేం అదనంగా మీకు లేనటువంటివి ఏమీ వాళ్ళల్లో లేవు. ఏమున్నాయి వాళ్ళకి? 2 కళ్ళు, 2 చెవులు, ఓ ముక్కు, ఒక నోరు, బాగా పనిచేయగలిగిన 2 చేతులు, 2 కాళ్ళు, కొన్ని వందల సూపర్ కంప్యూటర్లను మించిన మెదడు. ఇంతకు తప్ప ఎవ్వరికీ ఏమీ లేవు. ఇవే మీకు కూడా ఉన్నాయి. దీంతోపాటు 24 గంటల సేపు, రోజుకి 24 గంటలు అద్భుతమైన రత్నాల్లాంటి సమయం. ఇంతకంటే ఎవరికి ఏం లేవు కదా. ఎవరు ఎంత గొప్ప స్థితికి చేరుకున్నా కూడా ఈ సంపత్తోటే ఉన్నతంగా చేరుకున్నారు. ఇంకో చిన్న కథ చెప్పుకుందాం. ఓ యువకుడు ఓ గుడి దగ్గర నిలబడి ఆ దేవుణ్ణి ప్రశ్నిస్తూ పెద్దగా అరుస్తున్నాడు. అదిగో స్వామి, అటు చూడు, ఆ దూరంగా పోతోంది ఆ కారు. ఆ పెద్ద మనిషికి అంత పెద్ద కారు ఇచ్చావు, నాకేమీ ఇవ్వలేదు. ఇటు చూసావా స్వామి, ఈయన సూటు బూటు వేసుకొని కావలసినంత డబ్బులతోటి తిరుగుతూ ఉన్నాడు, ఆయనకు అంత ఇచ్చావు, నాకేమీ ఇవ్వలేదు. ఇదిగో ఈ మహాతల్లిని చూడు, ఒంటి నిండా నగలు దిగేసుకొని గుడికొస్తోంది, నాకేమీ ఇవ్వలేదు. అదిగో ఆ కుర్రవాడు చూడండి, గొప్ప కారులో భార్యాపిల్లలతోటి ఎంత ఆనందంగా తిరుగుతున్నాడో, నాకేమీ ఇవ్వలేదు అంటూ దేవుణ్ణి తిట్టుకుంటూ ఆ గుడి ముందు నిలబడ్డాడు. పక్కన పోతున్న పెద్ద మనిషి ఆగి ఈయన మాటలు విని దగ్గరకు వచ్చి అడిగాడు, బాబు ఎందుకు తిట్టుకుంటున్నావు, ఏం సంగతి అని అడిగాడు. ఏం లేదు సార్, మీరు వెళ్ళండి, నా బాధ నాది అన్నాడు. పర్వాలేదు చెప్పు, నేనేమైనా వీలైతే తీర్చగలిగితే తీరుస్తానన్నాడు. నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఏముంది సార్, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది అన్నాడు. అయితే ఒక చిన్న పని చెయ్యి, 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒక కన్ను నాకు ఇచ్చేయి, ₹1,00,000 ఇస్తాను నీకు అన్నాడు. ఏమిటి, నా 2 కళ్ళలో ఒక కన్ను మీకు ఇచ్చేయాలా? మీరు ₹1,00,000 నాకు ఇస్తారా? వద్దు బాబు వద్దు, ఉన్నవే 2 కళ్ళు. లేదయ్యా, ఒక కన్నుతో కూడా చూస్తూ బాగున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాదు సార్, నేను ఇవ్వలేను అన్నాడు. అయితే ఇంకో పని చెయ్యి, నీకు 2 చేతులు ఉన్నాయి కదా,
ఎడం చెయ్యి ఎందుకు? ఏదో చిన్న చితకా పనులు చేసుకోవడానికే కదా! ఆ ఎడం చెయ్యి నాకు ఇచ్చేసేయి. 2,00,000 ఇస్తాను. సార్ నాకు ఉండేవే 2 చేతులు. ఒక చేత్తో తినాలి, ఇంకో చేత్తో ఇంకో పని చేసుకోవాలి. ఆ రెండో చెయ్యి కూడా ఇచ్చేయమంటే ఏ విధంగా అవుతుంది సార్? నేను ఇవ్వను. నాకు మీ 2,00,000 వద్దు, ఏమి వద్దు అన్నాడు. ఈ లోపల ఇంకో ప్రశ్న అడిగా. 2 కాళ్ళు ఉన్నాయి కదా! ఒక కాలు ఇచ్చేసేయి. ఒక్క కాలుతో కూడా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్యాపీగా ఉండొచ్చు. 3,00,000 ఇస్తాను. నాకొద్దు స్వామి, నీ 3,00,000 వద్దు, ఏమొద్దు, నన్ను వదిలిపెట్టు, నేనేమీ ఇవ్వను, ఎవ్వరికి ఏమి ఇవ్వను, నాకున్నవి చాలు అన్నాడు. ఇంకో చిన్న పని చేయవయ్యా, 2 కిడ్నీలు ఉన్నాయి కదా, ఒకటి నాకు ఇచ్చేయి, 5,00,000 ఇస్తాను నీకు అన్నాడు. నేను నా 2 కిడ్నీల్లో ఒక్కటి కూడా నేను ఇవ్వలేను, ఒక్కటి కూడా నేను నా శరీర భాగాల్లోంచి ఏమి ఇవ్వను, మీరు వెళ్ళండి, మీ బేరాలు నాకేం అవసరం లేదు, ఇక చాలు, దయచేయండి స్వామి అన్నాడు. అప్పుడు బాబు, నీ శరీరంలో కోట్ల రూపాయలు విలువ చేసే సంపద పెట్టుకొని ఉన్నావు, నాకు అది లేదు ఇది లేదు అని ఏడుస్తున్నావు. ఎందుక ఏడుపంతా కూడా? నీ శరీరంలో ఉన్న సంపదను నువ్వు ఉపయోగించుకోగలిగితే ఇంతకంటే ఎక్కువ సంపాదించగలుగుతావు, ఇంతకంటే గొప్ప స్థాయిలో జీవించడానికి నీకు అవకాశం వస్తుంది. కాబట్టి ఏడుస్తూ కూర్చోవద్దు, కష్టపడు, సంపాదించు, నీ తెలివితేటలు ఉపయోగించు, నీ ప్రతిభను ఉపయోగించు, గొప్ప స్థాయికి రా అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. మన బలహీనతలను ముందు అధిగమించి ఫస్ట్ నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని, బద్ధకాన్ని, వాయిదాలు వేసే మనస్తత్వాన్ని, పేదరిక భావాన్ని వదిలిపెట్టి ఉన్నత స్థాయికి ఎదిగి గొప్పవాళ్ళుగా రూపొందుతారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్. ధన్యవాదాలు. నమస్కారం.